మానసికంగా, శారీరకంగా అలసిపోయిన తర్వాత స్త్రీలందరూ కూడా వారిలో దైవత్వం అనే ఒక మత్తును ఎక్కించుకొని ఆ మత్తుకు దగ్గరగా బ్రతుకుతుంటారు. ఇంతకీ మత్తు అంటే తాగేదో తినేది అనుకుంటారు. అదేనండి ఒక నమ్మకం. ఇక ఎవరి మీద ఆధారపడని మనసుని ఒక విధంగా ఇంకా దేవునికి దగ్గరగా అన్నట్లుగా, అంటే ఇంకా అన్నీ ఏ ఇష్టాలు కోరికలన్నీ తీసేసుకున్నట్టు, అంటే శారీరకంగా అలసిపోయి ఉంటే ఏదో వాళ్ళ హృదయం. సర్లే ఇవన్నీ ఎందుకు అంటే, ఈరోజు డైట్ చెప్పాను కదా, కొద్దిగా పెసళ్ళు, గుప్పెడు పల్లీలు ప్రోటీన్ కాబట్టి కొంచెం యాడ్ చేశాను. అయితే గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అని ఈజీగా తీసేయకూడదు. దాంట్లో ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయి, గోధుమలు ఎన్నో ఆరోగ్యాలు ఉన్నాయి మనకు తెలుసు. అవి ఇంక ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. అవి మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని, ఇన్సులిన్ లెవెల్ని తగ్గిస్తుందంట. అంటే షుగర్ పెరగకుండా కంట్రోల్లో ఉంచుతుందంట. నేను కూడా గమనించిన, అన్నం తింటే మాత్రం మనకి అన్నం తిన్న ఒక 10 నిమిషాలకే తల అంతా మైకంగా అయిపోతుంది. అయితే ఉప్మా తిన్న తర్వాత నేను గమనించింది అట్లా ఏమీ లేదు, బాగుంది. అయితే మన బాడీ ప్రతిదాన్ని గ్రహించగలదు. మనం తిన్న తర్వాత ఏది మనకు పడుతుందా, ఏది మనకు సూట్ అవుతుందా లేదనేది కూడా. మనకి అది పడనిదైతే మనకు అర్థమైపోయింది. అంటే షుగర్ ఉన్న వాళ్ళ సంగతే చెప్తున్నా నేను. అయితే ఇది షుగరునే కాదు, పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు, మంచిది. గోధుమలతో చేసినది ఏదైనా, గోధుమలు ఉప్మే కాదు, గోధుమలతో దోశ, ఇక చిన్న వెరైటీస్ కూడా చేస్తుంటారు. నేనైతే ప్రస్తుతానికి ఇలా సింపుల్గా ఉప్మా చేసుకొని అయితే తినేసాను. వీడియో నచ్చితే